కొట్టకూడదు. కొడితే ఎవరు కొట్టారో వెళ్ళి వాళ్లే తీసుకురావాలి. లేదంటే నేను ఆడను, ఇంటికి వెళ్ళిపోతాను. అయినా ఇంత ఎండలో మనం ఇప్పుడు క్రికెట్ ఆడటం అవసరమా? స్వప్న, సమ్మర్ హాలిడేస్ అంటేనే ఎండలో ఆడుకోవటం. ఇప్పుడు మనం అదే చేస్తున్నాంగా. వారి వాసని, ఏం చెప్పావు? ఏం చెప్పాడ్రా? అది అర్థం కాకే కదా ఏం చెప్పావురా అని అడిగానే. ఓకే ఓకే, మాట్లాడుకుంది చాలు, ఇంకా ఆట మొదలెట్టేద్దాం. అంజలి టీచర్ ఇంటి వైపు బాల్ కొట్టొద్దు. అలా కొడితే మాత్రం మనల్ని టీచర్ ఇక్కడ ఆడుకోనివ్వదు అని సన్నీ చెప్పిన దానికి ఒప్పుకొని ఆడుకుంటూ ఉంటారు. బయట ఉన్న ఎండ తీవ్రతని తట్టుకోలేక అంజలి టీచర్ ఏసీ గదిలో రిలాక్స్డ్ గా కూర్చొని ఉంటుంది. అప్పుడే తన తల్లి శ్యామల మజ్జిగ తీసుకొని వచ్చింది. అంజలి, చల్లని ఈ మజ్జిగ తాగు. తాగుతాను గాని మమ్మీ, ఈరోజు ఈ కూతురు మీద చాలా ఎక్కువ ప్రేమని చూపిస్తున్నావు. ఏంటి విషయం? నా బరువు బాధ్యత తెలుసు కదా తల్లి. అర్థమైంది. రేపొస్తున్నారా? ఈరోజు సాయంత్రం వస్తున్నారా? ఈరోజు సాయంత్రమే వస్తున్నారు తల్లి. నేను నీకు చెప్పాను కదా మమ్మీ, నాకీ పెళ్లి చూపులు, పెళ్లి, సంసారం, కాపురం, పిల్లలు ఇదంతా వద్దని. నేను చదువు చెప్పడానికే పుట్టాను, చదువు చెప్తూనే ఉంటాను. పెళ్లి తర్వాత కూడా నువ్వు ఈ టీచర్ జాబ్ చేసుకోవచ్చని అబ్బాయి తరపు వాళ్ళు చెప్పారు తల్లి అని అంటుండగా కిటికీ పగిలి ఒక బాల్ లోపలికి దూసుకొచ్చి బెడ్ మీద పడింది. అంతే, అంజలి టీచర్ కోపంగా కిటికీ దగ్గరికి వచ్చి చూసింది. రోడ్డు మీద ఎర్రటి ఎండలో బ్యాట్ బాల్ ఆడుతున్న పిల్లలు కనిపించారు. ఇంత ఎండలో ఈ పిల్లలు బ్యాట్ బాల్ ఆడుతున్నారా? వీళ్ళకి క్లాస్ పడాల్సిందే. వస్తున్నాను పిల్లలు, అక్కడే ఉండండి అని కోపంగా బాల్ తీసుకొని కర్ర పట్టుకుని ఆ గది నుండి బయలుదేరింది. చూపుల్లో కొత్త కోరిక, చూడు ఉల్లాసం లాసం. ఈ రోజు దయ్యం కథ విందామా? ప్రతి చిన్న పెద్ద ప్రయత్నంతో రోజు అవుతుంది మెరుగ్గా. అమెజాన్, ప్రతిరోజు మెరుగైనది. రోడ్డు మీద బ్యాట్ పట్టుకున్న విరాట్ తో సహా మిగిలిన పిల్లలు భయం భయంగా, నేనెంత చెప్పినా వినలేదు. ఇప్పుడు చూడండి, బాల్ వెళ్లి అంజలి టీచర్ ఇంట్లోనే పడింది. ఇక మనల్ని ఎవ్వరూ కాపాడలేరు. నువ్వు చెప్పింది నిజమేరా? కానీ ఇప్పుడు మనకు సమ్మర్ హాలిడేస్ కదా, ఇలా ఆడుకోవటం తప్పేమీ కాదు కదా. అయితే అంజలి టీచర్ దగ్గరికి వెళ్లి బాల్ తీసుకురా. ఇప్పుడు మనకు సమ్మర్ హాలిడేస్ కదా, నో స్కూల్స్, నో హోంవర్క్, నో ఎగ్జామ్స్, ఓన్లీ ప్లేయింగ్ గేమ్స్. సో ఇప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని అంటూ ఉండగా అంజలి టీచర్ బాల్ పట్టుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది. పిల్లలు భయం భయంగా అంజలి టీచర్ ని చూస్తుంటారు. కోపంగా, స్టూడెంట్స్, వాట్ ఈస్ దిస్ అని అనగానే విరాట్ కల్పించుకొని, టీచర్, దట్ ఈస్ ద బాల్. ఐ నో ఇట్, దిస్ ఈజ్ ఎ బాల్. మీరంతా ఇంత ఎండలో ఏం చేస్తున్నారు? ప్లేయింగ్ క్రికెట్ టీచర్. ఇంత ఎండలో ఆడుతున్నారా? గో గో టు హోమ్, వెళ్ళండి, మీ ఇంటికి వెళ్ళండి. నేను చెప్తున్నాను కదా, వెళ్ళండి. టీచర్, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, అందుకే ఎండలో ఆడుకుంటున్నాం. నన్ను ఇరిటేట్ చేయొద్దు, చెప్పింది వినాలి. ఇంట్లోకెళ్ళండి. టీచర్, ఇప్పుడు స్కూల్ డేస్ కాదు, ఇది స్కూల్ అంతకన్నా కాదు, సమ్మర్ హాలిడేస్, ఆడుకుంటాం అని చెప్పి గట్టిగా చెప్పడంతో అంజలి టీచర్ కి కోపం వచ్చింది. అసలే మెంటల్ టీచర్ అని పేరున్న అంజలికి క్షణం పాటు మెదడు పని చెయ్యలేదు. తర్వాత తేరుకొని బాల్ ని పిల్లలకిచ్చి తనలో తాను, సమ్మర్ హాలిడేస్ వచ్చేసరికి నాకే ఎదురు మాట్లాడతారా, చెప్తానుండండి అనుకుని అంజలి టీచర్ చేతిలో ఉన్న కర్రతో ఎలా పడితే అలా కొడుతూ ఉంటుంది. పిల్లలందరూ ఆ దెబ్బలు తట్టుకోలేక అక్కడి నుండి పారిపోతారు. అంజలి టీచర్ కోపంగా ఇంట్లోకొచ్చింది. తన సెల్ ఫోన్ తీసుకొని తన దగ్గర ఉన్న పేరెంట్స్ అందరికీ ఈవినింగ్ పార్క్ లో మీటింగ్ ఉందని మెసేజ్ ని గ్రూప్ లో పెడుతుంది. పగిలిన కిటికీ దగ్గర నుండి బయటకి చూస్తుంది. పేరెంట్స్ అందరూ పార్క్ లోని మీటింగ్ కి వచ్చారు. గుడ్ ఈవినింగ్ పేరెంట్స్, ఎలా ఉన్నారు?
పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకు వచ్చాయని నేను ఫీల్ అవుతున్నాను టీచర్. విరాట్ ఎంత చెప్పినా వినటం లేదు, తినటం లేదు, ఇంట్లో సరిగా ఉండటం లేదు. ఎండలో కూడా బ్యాట్ బాల్ ఆడుతున్నాడు. అమృత కూడా అంతే అని తమ పిల్లలు సమ్మర్ హాలిడేస్ వల్ల పెడుతున్న ఇబ్బందుల గురించి చెప్తారు. అన్నింటినీ ఓపికతో విని, నేను ఈ సమ్మర్ హాలిడేస్ లో నెక్స్ట్ క్లాస్ సిలబస్ ని రేపటి నుండి చెప్పాలనుకుంటున్నాను. అందుకు నాకు పర్మిషన్ కూడా ఉంది. చాలా మంచి పని చేస్తున్నారు మేడం. కొంచెం మా అబ్బాయి ఈ సన్ని మీద ఎక్కువ కేర్ తీసుకోండి. మేము మా పిల్లల్ని రేపటి నుండి స్కూల్ కి పంపిస్తాం అని చెప్పగానే అందుకందరూ ఒప్పుకుంటారు. అంజలి టీచర్ ఆనందిస్తుంది. 2 రోజుల తరువాత క్లాసులు స్టార్ట్ అవుతాయి. అందరూ అంజలి టీచర్ని తిట్టుకుంటూనే వాడిపోయిన ముఖాలతో క్లాస్కొస్తారు. వాళ్ల ముఖాలు చూసి నవ్వుకుంటుంది. క్లాసులు చెప్పటం మొదలెడుతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున క్లాస్ రూంలో పిల్లలు ఇచ్చిన హోంవర్క్ చేసుకొచ్చారా అని అడగగానే చెయ్యలేదని 2-3 చెయ్యెత్తుతారు. అందులో విరాట్ ఉంటాడు. స్టాండప్ అని చెప్పగానే స్టూడెంట్స్ నిలబడతారు. కర్ర పట్టుకుని వాళ్ళ దగ్గరికొచ్చి, మీకు దెబ్బలు బాగా అలవాటయ్యాయి, అందుకే లైట్ తీసుకుంటున్నారని అర్థమైంది. మీకోసం తగిన ఏర్పాట్లు చేశాను, పదండి అని చెప్పి వాటర్ బాటిల్ తీసుకొని స్కూల్ గ్రౌండ్ లో ఒక చోటుకు తీసుకెళ్తుంది. అక్కడ ఏర్పాటు చేసిన రాళ్లని చూపిస్తుంది. అవి ఎండకు బాగా కాలిపోతుంటాయి. ఆ రాళ్లని అయోమయంగా చూస్తుంటారు పిల్లలు. అంజలి టీచర్ ఆ రాళ్ల దగ్గరికి వెళ్లి బాటిల్ వాటర్ ను ఆ రాళ్ల మీద పోస్తుంది. పొగ వస్తుంది. అది చూసి పిల్లలు భయపడుతూనే ఉన్నారు. సారీ టీచర్ అని చెప్తే వదిలేస్తానని అనుకుంటున్నారేమో. వదిలిపెట్టేది లేదు. వెళ్ళండి, వెళ్ళి ఆ రాళ్ల మీద నిలబడండి. సారీ చెప్తున్నాం కదా టీచర్, అయినా మా నాన్న సర్పంచ్ అని చెప్పగానే అంజలి టీచర్ కి మరింత కోపం వస్తుంది. కర్రతో చేతుల మీద బాగా కొట్టి ఆ రాళ్ల మీద నిలబెడుతుంది. విరాట్, సుష్మా ఏడుస్తూ ముఖాలు దీనంగా పెడతారు. అంజలి టీచర్ అక్కడి నుండి వెళ్లిపోతుంది. కొంత సమయం తరువాత విరాట్, సుష్మా కళ్ళు తిరిగి కింద పడిపోతారు. మరో రోజున అందరూ లంచ్ చేస్తూ ఉండగా అంజలి టీచర్ వాళ్ల దగ్గరికి వెళ్ళింది. అందరి లంచ్ బాక్స్ లో చూస్తుంది. తనకు బాగా నచ్చిన చికెన్ కనబడడంతో గబుక్కున ఆ చికెన్ లంచ్ బాక్స్ ని లాక్కొని తింటూ ఉంటుంది. ఆ బాక్స్ తెచ్చుకున్న అమృత కోపంగా అంజలిని చూస్తూ తిడుతూ ఉంటుంది. అదేంటి టీచర్, అలా లాక్కొని తింటున్నారు? ఏంటమృత, గొంతులేస్తుంది? వెళ్ళి మళ్ళీ రాళ్ల మీద నిలబడతావా అని టీచర్ అంజలి అనగానే అమృత భయపడింది. ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉంది. అంజలి మొత్తం తినేసి ఖాళీ టిఫిన్ డబ్బాని అమృతకిచ్చి, 2 దెబ్బలు తక్కువ కొడతాలే అమృత అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది. స్టూడెంట్స్ ఊపిరి పీల్చుకుంటారు. మాట్లాడుకుంటూ ఉండగా మళ్లీ కర్ర పట్టుకొనొచ్చింది అంజలి టీచర్. మళ్ళీ మీరేనా? నేనే ఉంటాను. ఈ క్లాసులు నా సబ్జెక్టుకు సంబంధించినవి కదా, అందుకే మార్నింగ్ స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఈవినింగ్ ఎండ్ అయ్యే వరకు క్లాస్ లో నేను మీరు ఉంటాం. నేను మొన్న పెట్టిన టెస్ట్ లో ఎవరికెన్ని మార్కులు వచ్చాయో చెప్తూ లేచి నిలబడండి అని ముందుగా స్వప్న దగ్గరికి వచ్చింది అంజలి టీచర్. స్వప్న లేచి నిలబడింది. ఎన్ని మార్కులు వచ్చాయి స్వప్న? 20 టీచర్. మిగతా 5 కాకెత్తుకుపోయిందా? చేతులు పట్టు. అంతే. అంజలి గట్టిగా 5 దెబ్బలు కొట్టింది. అలా క్లాస్ రూమ్ లో ఉన్న వాళ్ళని